హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్ తేజ ఆర్డర్ అనమాట. దీనికి వచ్చేసి బ్రేక్ అనేది ఈరోజు ప్రాక్ట్ అని చెప్పేసి మన కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చిండు. చూడండి, బ్రేకు ఫెయిల్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఈ కిట్ ఏదైతే ఉందో ఇందులో ఆల్రెడీ కిట్ అనేది వేసారంట కొన్ని రోజుల కింద. ఒకసారి వేసిన తర్వాత ఇది బాగా దిగిపోతుంటేగా ఇప్పుడు వచ్చేసి బ్రేక్ అనేది చూడండి ఎలా దిగిపోతుంది అనేది. బాగా ఫ్రీ అయిపోయింది అనమాట పెళ్ళ అనేది. ఇందులో సపోర్ట్ పలకట్లేరు ఆయిల్ ఉన్నా కానీ. ఇప్పుడు దీనికి వచ్చేసి ఇది బండితో పాటు వచ్చిన ఒరిజినల్ కంపెనీది అనమాట. ఇది ఈ యొక్క మాస్టర్ సెట్. ఇప్పుడు దీనికోసం ఇప్పుడు దీన్ని తీసేసి వేరే ఇప్పుడు మంచి కంపెనీది ఒకటి వేస్తా చూడండి అది ఎలా ఉంటుంది, దీనికి దానికి తేడా అయిందని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బీకేద్దాం పాదాన్ని. ఓకే, ఇది కిట్ వచ్చేసింది. ఇది వచ్చేసి తేజ కంపెనీ అనమాట. చూడండి ఎలా ఉందని దీని షేపు. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక కంపెనీ తీసుకొచ్చినాం. చూడండి అది ఏందనేది. అది వచ్చేసి ఇది అనమాట. చూడండి దీనికి దానికి తేడా అయిందండి డిఫరెన్స్ మీరు చూసుకోండి. ఇది వచ్చేసి మహేంద్ర వాళ్ళది. మహేంద్ర వాళ్ళ దానికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎల్బో ఉందో దీనికి అల్యూమినియం దానికి ఐరన్ ఎల్బో ఫిట్టింగ్ ఇచ్చి మనకి ఇలా ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది అనమాట. డస్ట్ క్యాప్ ఇది ఈ డస్ట్ క్యాప్ వచ్చేసి అన్నింటికి ఉంటుందిలే కానీ ఇది వచ్చేసి ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఇది థ్రెడ్డింగ్ అనేది తొందరగా ఖరాబ్ కాకుండా ఇక్కడ ఐరన్ ఇస్తారన్నమాట. ఐరన్ బోల్ట్ అనేది ఫిట్టింగ్ ఇస్తారన్నమాట. అదే మన అల్యూమినియం దానికి ఏంటంటే మనం డీజిల్ మన ఈ యొక్క బ్రేక్ పైప్ అనేది మన ఫిట్టింగ్ కొంతమంది కొత్త మెకానిక్లు లేదా కొత్త ఆటో డ్రైవర్లు ఇలానే ఫిట్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఏమాత్రం తెలిసిపోయినా కానీ ఈ యొక్క అల్యూమినియం అనేది లేచిపోద్ది అనమాట. ఇది ఒక థ్రెడ్ అనేది అదే ఐరన్తో పోల్చుకుంటే అల్యూమినియం థ్రెడ్ ఊగినే పోద్ది. ఇది ఐరన్ కాబట్టి ఇది ఎక్కువ స్టాండర్డ్ కొడుతుంది అనమాట. ఇది ఒక థ్రెడ్ అనేది తొందర పోదు కాబట్టి ఈ బెనిఫిట్స్ ఈ యొక్క మహేంద్ర కంపెనీ వాళ్ళు. తర్వాత వచ్చేసి దీన్ని చూడండి, ఇక్కడ వచ్చేసి ఇందులో థ్రెడ్డింగ్ కూడా పోకుండా దీనికి లెఫ్ట్ రైట్ మంచి క్లాంప్ హెవీ ఇచ్చి ఇక్కడ బోల్ట్ థ్రెడ్ అనేది ఎక్కువ ఇస్తున్నాం మన లోపల అడ్జస్ట్మెంట్ అనేది ఎక్కువ చేసుకోవడం కోసం. దీన్ని చూడండి, ఇక్కడ ఓన్లీ సన్న క్లాంప్ ఇచ్చి ఇలా ఇస్తున్నాం మన లోపల థ్రెడ్డింగ్ అనేది కొద్దిగా ఇచ్చి ఇస్తలే కానీ ఇక్కడ బోల్ట్ అనేది హెవీ 17 సైజు ఇచ్చి దీని కింద 14 సైజు ఇచ్చి ఇక్కడ మందం అనేది పెడతాం అన్నమాట, ఓల్డ్ మోడల్ టైపు. అందుకే ఈ యొక్క మహేంద్ర కంపెనీ దానికి హై స్పీడ్ ఈ ఎంసీ కిట్ దానికి ఎక్కువ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. హెవీ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. దీనికి చూసి ఎలా ఉంది దీనికి దానికి తేడా ఈ మహేంద్ర తేజతోనైనా కానీ అదే అప్పి హై స్పీడ్ బ్రేక్స్తో పోల్చుకున్నా కానీ ఈ మహేంద్ర వాళ్ళు ఏంటంటే కొద్దిగా హెవీ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. బోల్ట్ ఫిట్టింగ్ అయినా కానీ ఏదైనా కానీ హెవీ పార్ట్స్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఎక్కించేద్దాం. దీని రేట్ వచ్చేసి 1700 1800 ఉందట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఫిట్ చేసి ఒకసారి బ్రేక్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది. ఇది బ్రేక్ సిస్టమ్. పెడల్ వచ్చేసి ఇందులో ఇంకా అడ్జస్ట్మెంట్ చాలా ఉంచిన అనమాట. మనోడికి ఏంటంటే జారాండో చూసారా, పెడల్ కూడా బాగానే తొందరగానే వచ్చింది. రైట్. ఓకే ఫ్రెండ్స్, దీని బ్రేక్ చూసారా ఎలా వచ్చింది అనేది. ఇది వచ్చేసి హై స్పీడ్ కల్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క బుల్లెట్లు అనేవి చిన్నగా ఉంటాయి. ఇంకోటి రంపల్లో కూడా దానికి చిన్నగా ఉండటం వల్ల ఏంటంటే కొద్దిగా హెవీ స్పీడ్ ఆఫ్ చేసిందని చెప్పి చెప్తున్నమాట. ఇది వచ్చేసి గతంలో చూసుకున్న మన మహేంద్ర అల్ఫా ఉన్నాయి అనమాట. ఈ కంపెనీ పేరు వచ్చేసి ఈ యొక్క ఎంసీ కిట్ మనం తీసుకొచ్చిన ఎంసీ కిట్ పేరు వచ్చేసి కేఐటి, అంటే మన కేఐటి కంపెనీ వాళ్ళు అనమాట. కేఐటి అంటే కేబిఎక్స్ఏలే కానీ ఈ అప్పి మహేంద్ర వాళ్ళు కూడా కొన్ని దాని లెక్కన ఉంటాయి అనమాట. కాకపోతే కొద్దిగా చేంజింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఈ వీడియో నచ్చితే అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.